మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను. చదివినటువంటి వాక్య భాగంలో యేసు యొక్క ముద్రలు నా శరీరమందు నేను ధరించి ఉన్నాను అని పౌలు గలతీయులకు ఉత్తరాన్ని రాస్తూ తన యొక్క స్వీయ సాక్ష్యాన్ని పంచుకుంటూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించవలసినటువంటి పాఠ్యం ఏదనగా ముద్రలు. ఇవి ఎటువంటి ముద్రలు? మనందరికీ తెలిసినటువంటి విషయం, కొన్ని వస్తువులకు ముద్రలు ఉంటాయి. ఆ ముద్రను మనం చూసినప్పుడు ఇది పలానా సంస్థకు సంబంధించినటువంటి వస్తువు, ఇది పలానా పనికి సంబంధించినటువంటి పరికరము అని ఆ వస్తువు యొక్క ముద్రను చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ భక్తుడు రాస్తున్నటువంటి మాట, యేసు యొక్క ముద్రలు నా శరీరమందు నేను కలిగి ఉన్నాను అని అంటున్నాడు. ఆ ముద్రలను నేను ధరించుకొని ఉన్నాను అని అంటూ ఉన్నాడు. ఇంకా మనం కొంచెం చూసినట్లయితే లోకంలో కొంతమంది వారికి నచ్చినటువంటి జీవుల యొక్క ముద్రలను, వారికి నచ్చినటువంటి అభిమాన నటుల యొక్క ముద్రలను, వారికి నచ్చినటువంటి పరికరాల యొక్క ముద్రలను, వారి యొక్క వృత్తికి సంబంధించినటువంటి ముద్రలను టాటూస్ అనేటువంటి పదంతో వారి యొక్క దేహం మీద ముద్రలు వేయించుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి పాఠ్యం ఏదనగా, ఈ లోక సంబంధంగా ఉండేటువంటి ముద్రలను గూర్చి కాదు గాని ఇక్కడ రాయబడినటువంటి మాట, ఇది ఆత్మ సంబంధమైనటువంటి ముద్ర. దేవుని సేవ కొరకు ప్రతిష్ఠించబడిన వాడుగా, ఎన్నుకొనబడిన వాడుగా, అభిషేకించబడిన వాడుగా ఉన్నటువంటి పౌలు తన యొక్క చివరి దశకు వచ్చినప్పుడు తన సేవ జీవితంలో తనకు కలిగినటువంటి అనుభవాలను బట్టి గలతీలో ఉన్నటువంటి సంఘానికి తన ఉత్తరం రాస్తూ అన్నాడు, నేను యేసు యొక్క ముద్రలను నా శరీరమందు ధరించి ఉన్నాను అని. అయితే ఈ ముద్రలు అనేటువంటి మాటను మనం చూసినప్పుడు అనేకమైనటువంటి అర్థాలు మనం గమనించవచ్చు, గ్రహించవచ్చు. అయితే యేసు యొక్క ముద్రలు అన్నప్పుడు మనం పరిశుద్ధ లేఖనాల్లో ధ్యానించినట్లయితే కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం గమనించగలుగుతాం. యేసు యొక్క ముద్రలు అన్నప్పుడు ప్రభువు అసలు ఇంతకీ ఎటువంటి ముద్రలను కలిగి ఉన్నాడు అని చూసినట్లయితే ఆయన శరీరమందు శ్రమలు అనేటువంటి ముద్రలను కలిగి ఉన్నాడు. ఇక్కడ రాయబడి ఉన్నటువంటి మాట ముద్రలు అనేటువంటి పదానికి సాధారణమైనటువంటి ముద్ర కాదు గాని ఇది గాయాలు అనేటువంటి ముద్ర, ఇది శ్రమలు అనేటువంటి ముద్ర, ఇది ఇబ్బందులు అనేటువంటి ముద్ర, ఇది చీల్చబడినటువంటి శరీరము కలిగినటువంటి బాధకు ముద్ర. ఇటువంటి ముద్రలు మన ప్రభు అయిన యేసు నాడు కలిగి ఉన్నాడు. ఆ ముద్రలను నేను కలిగి ఉన్నాను, వాటిని నేను ధరించుకొని ఉన్నాను అని భక్తుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. అయితే నేడు ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, పరిశుద్ధ యొక్క స్వరాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనం ఈ ముద్రలను కలిగి ఉండాలని సెలవిస్తున్నారు. ప్రభు యొద్దకు మనం వెళ్ళినప్పుడు మనం ఆయన కొరకు ఈ లోకములో విలువైనటువంటి బంగారమును, వెండిని, వజ్రాలను, ముత్యములను, ఇంకా అంతకంటే ముఖ్యమైన, అంతకంటే శ్రేష్టమైనటువంటి పదార్థాలను మనం ఆయన వద్దకు తీసుకువెళ్ళినా ఆయనకు మనం ఇచ్చేటువంటి బహుమానం ఏమి విలువైనదిగా ఉండదు. అయితే ఆయన కలిగినటువంటి ముద్రలను మనం పొందుకున్నట్లయితే, ఆయన పొందినటువంటి శ్రమలను మనం కలిగి ఉన్నట్లయితే, ఆయన ఎదుట మనం నిలబడినప్పుడు ఆయన ఎదుట మనం ధైర్యముగా తల ఎత్తుకొని ఆయన ద్వారా బహుమతులను స్వీకరించగలుగుతాం. ఇంతకీ ప్రభు యొక్క ముద్రలను మనం ధ్యానించినప్పుడు మరికొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు మనకు కనబడతాయి. ప్రభు శిలువలో మరణించినప్పుడు ఆయన మరణానికి ముందు తన శరీరం నాగటి చాలవలే దున్నబడింది. ఆయన యొక్క శరీరం అంతా రక్తసిక్తమై ఉన్నది. ఆయన యొక్క తల మీద ముళ్ళ కిరీటం ధరింపచేసి తలకు గాయమును చేసినారు. ఆయన అరిచేతులలో మేకులను దించి గాయాలు చేశారు. ఆయన కాళ్ళల్లో మేకులను కొట్టి ఆయన పాదములకు గాయాలు చేసి ఉన్నారు. ఇలా ఆయన శరీరంలో అనేకమైనటువంటి గాయపు ముద్రలు ప్రభు శిలువ మరణంలో కలిగి ఉన్నారు. అదే విషయాన్ని పౌలు కూడా చెప్తున్నాడు, నేను కూడా ప్రభు యొక్క శ్రమలు అనేటువంటి ముద్రలను ధరించుకొని ఉన్నాను అని అంటున్నాడు. ఇంతకీ ఆయన ఎటువంటి శ్రమలను అనుభవించాడు? క్రీస్తును మాదిరిగా ఉంచుకొని క్రీస్తు అడుగుజాడలలో నడుస్తూ ఆయన ఆజ్ఞల వెంబడి పరిగెడుతూ ఆయన రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడుతున్నటువంటి ఈ పౌలు భక్తుడు ఎటువంటి శ్రమలను ముద్రలుగా ధరించి ఉన్నాడు అని చూసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి మనం కొన్ని విషయాలను గమనిస్తాం. చివరి మాట,
నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో నుంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములతో ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడితిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలోను, నా స్వజనుల వలనైన ఆపదలోను, అన్యజనుల వలనైన ఆపదలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలని ఆపదలలోను ఉంటిని. ప్రయాసతోనూ కష్టముతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నవి. ఇవియుగాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు. ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది. ఇక్కడ మనం గమనిస్తే అనేకమైనటువంటి శ్రమలను గూర్చి మనం చూస్తున్నాం. ప్రయాణాలను గూర్చి, చెరసాలను గూర్చి, కొరడా దెబ్బలను గూర్చి, ప్రాణాపాయములను గూర్చి, రాళ్లతో కొట్టబడేటువంటి విషయాలను గూర్చి, కపట సహోదరులను గూర్చి, నమ్మక ద్రోహులను గూర్చి, మోసాలను గూర్చి, అన్యాయాలను గూర్చి, తుణీకారమును గూర్చి, అవమానాన్ని గూర్చి, నిందను గూర్చి అనేకమైనటువంటి విషయాలు ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఇవన్నీ అనుభవించి ఇప్పుడు గలతీలో ఉన్నటువంటి సంఘానికి చెప్తున్నాడు, నేను యేసు యొక్క ముద్రలను కలిగి ఉన్నాను, ధరించి ఉన్నాను అని. నేను ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము క్రీస్తును అంగీకరించినప్పుడు ఆయన చేత ఆశీర్వాదాలను పొందుకున్నట మట్టుకు మాత్రమే కాదు గాని, ఆయన చేత దీవెనలను అనుభవించడం మట్టుకు కాదు గాని, ఆయన రాజ్యానికి మనం వారసులమైపోతాము, ఆయన ఇచ్చేటువంటి నిత్యత్వం మనం పొందుకుంటాము అని మాత్రమే కాదు గాని, ఆయన కొరకు ఈ భూలోకంలో మనం ముద్రలను కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. ఇవి శ్రమల ముద్రలు, బాధను కలిగించేటువంటి ముద్రలు, తృణీకారాన్ని గూర్చినటువంటి ముద్రలు, అవమానం గూర్చినటువంటి ముద్రలు, తిరస్కారాలను గూర్చినటువంటి ముద్రలు. ఇలా ఈ లోకములో మనం ఆయన నిమిత్తం ముద్రలను కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. ఒకవేళ ఆయన కొరకు మనం శ్రమలు పొందుకునేటువంటి మనస్సును, ఆయన విడిచి వెళ్ళినటువంటి శ్రమల వలనైనటువంటి ముద్రలను మనం కలిగి ఉండకపోతే అది ఎంతో బాధాకరమైనటువంటి విషయం. ఇంకా చూస్తాం, క్రీస్తు మన కొరకు విడిచి వెళ్ళినటువంటి వాటిలో కొదువైనటువంటి వాటిని మనం అనుభవింపబద్దులమై ఉన్నాము. ఆయన మన కొరకు కొన్ని అనుమతించినప్పుడు వాటిని మనం శిరస వహించవలసిన వారమై ఉన్నాము. ఏమాత్రము అహంకారాలతోనూ, గర్వాలతోనూ, అహంభావాలతోనూ, కోపోద్రేకాలతోనూ, శరీరేచ్ఛలతోనూ, ఈర్ష్య, పగ, కక్ష ఇటువంటి లోక సంబంధమైనటువంటి వాటితో మనం ముందడుగు వేయక, క్రీస్తు కొరకు ముద్రలను పొందుకోవడానికి ఇది నాకు ఒక అవకాశము అని మనం తలవంచవలసిన వారమై ఉన్నాము. మనం చేస్తున్నటువంటి పోరాటాల్లో అపజయాన్ని చూసినప్పుడు, మనం కోరుకున్న ఉద్యోగం మనకు రానప్పుడు, మనం ఆశించినటువంటి వ్యాపారం మనం ఆశీర్వాదకరంగా రాణించలేనప్పుడు, మనం సంపాదించింది కోల్పోయినప్పుడు, భర్త అర్థం చేసుకునేటువంటి పరిస్థితుల్లో దూరంగా ఉన్నప్పుడు, భార్య అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో దూరంగా ఉన్నప్పుడు, బిడ్డల ద్వారా అవమానాలు ఎదురైనప్పుడు, తల్లిదండ్రుల తిరస్కారాలు ఎదురైనప్పుడు, ఆర్థికంగా బలహీనపడినప్పుడు, అనేకుల చేత నిందించబడినప్పుడు, అక్కడ మనం గుర్తించవలసినటువంటి మాట ఏదనగా, ఇవి క్రీస్తు యొక్క శ్రమల ముద్రలను నేను అనుభవించడానికి, నేను పొందుకునడానికి, నేను ధరించడానికి ప్రభువు నాకు అనుగ్రహించినటువంటి ఒక మార్గము అని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. నేను ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఈ అంత్య దినాల్లో మనం క్రీస్తు కొరకు శ్రమలను అనుభవింపవలసిన వారమై ఉన్నాము. ఆ శ్రమల యొక్క ముద్రలను మనం ధరించవలసిన వారమై ఉన్నాము. సిలువలో క్రీస్తు మన కొరకు అనుభవించినటువంటి ఆ శ్రమలను మన కన్నులతో ఉంచుకొని, సిలువ దర్శనమును మన కన్నులతో ఉంచుకొని మనం ప్రభువును చూస్తూ గమ్యమునకు చేరవలసిన వారమై ఉన్నాము. ఈ నదిని మాటల ప్రతి వారి హృదయంలో నిరకట్టి ఫలింపుచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షముల తండ్రి, నా ప్రభు వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. మీ యొక్క శ్రమలు అనేటువంటి ముద్రలు మేము కలిగి ఉండాలని మీరు సెలవిచ్చారు. అయ్యా, నిన్ను అనుసరిస్తున్న వారు, నిన్ను ఆశ్రయించిన వారు అటువంటి ముద్రలను ధరించి ఉన్నప్పుడు నీ ద్వారా ప్రత్యేకమైనటువంటి దీవెనను, జీతమును పొందుకుంటామని మరి సెలవిచ్చారు. అటు విధంగా నిన్ను ఆశ్రయించి అంత్య దినాల్లో ఈ ఆత్మ సంబంధమైనటువంటి ముద్రను కలిగిన వారుగా మేమందరం ఉండి నీ రాజ్యానికి వారసులొట్టుకు నీ ద్వారా దీవెనలను, జీతమును పొందుకుంటూ కృప దయచేసి నీ రాకడ రాజ్యం సిద్ధపరచమని, ఈ వాక్యం ప్రతి వారిని ఇంకనూ దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.